ఎందుకు మీరు ఇన్ని వేలాది ఎకరాల ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నారు, ఏ కారణంతో చేస్తున్నారని ప్రభుత్వం అడిగినప్పుడు మా మహానగరంలో, హైదరాబాద్ మహానగరంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం, ఇవన్నీ ఫార్మాస్యూటికల్స్ ని క్లస్టర్డ్ గా అక్కడ ఇక్కడ అన్ని ఉండడంతో కాలుష్యంతో పాటు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి లేకపోతే వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ కంపెనీస్ తో పాటు అంతర్జాతీయ పెద్ద పెద్ద కంపెనీలు కూడా, బార్ లాంటి కంపెనీలే కానీ, మ్యాక్స్ లాంటి పెద్ద అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టేయాలన్న ఆలోచనతోనే మేము ఈ ల్యాండ్ యాక్విజిషన్ చేసినామని చెప్పి ఆ రోజు అఫిడవిట్ తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కాదండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎన్జిటికి సమర్పించడం జరిగింది. తద్వారా ఎన్జిటి ఏమిచ్చింది అప్పుడు డైరెక్షన్స్, ఇది ఒక కండిషనల్ ల్యాండ్ యాక్విజిషన్, అంటే మీరు ఏ దానికోసం అయితే ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నారో అదే పర్పస్ కోసం వాడుకోవాలని చెప్పి ఆ రోజు కోర్టు నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది. అది అలానే ముందరు సాగుతున్న యొక్క సమయంలోనే ప్రభుత్వం పోయింది, మాది గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సరే, ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా ఫ్యూచర్ సిటీ కట్టాలనే ఆలోచన ఉంది అనుకుందాం. ఫ్యూచర్ సిటీ కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ఫార్మాసిటీ పేర్లు ఇంకెందుకు వాడుతున్నారు? ఫార్మాసిటీ పేర్లు ఇంకెందుకు వాడుతున్నారు? ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకసారి అది కాదు, ఎకనామికల్ దగ్గర ఉంటుంది చూడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఫార్మాసిటీ ఇక్కడ ఉన్నదా లేదా, అసలు మీరు ఏం కడుతున్నారని ఎవరో పిటిషన్ హైకోర్టుకి వేస్తే హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ లో ఏం రాస్తున్నారు? హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విల్ కమ్ అప్ ఎట్ ద సేమ్ ప్లేస్, తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు అదే స్థానంలోనే గ్రీన్ ఫార్మా అంటే ఇదే ఫార్మాసిటీ అక్కడే కడుతున్నాం, మేమేం దాన్ని క్యాన్సిల్ చేయలేదని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఆ రోజు పిటిషన్ వేయడం జరిగింది. మేము ఫార్మాసిటీ అక్కడే కడుతున్నాం, మేమేం క్యాన్సిల్ చేస్తలేము. ఈ మధ్య కాలంలో ఈ నెలనే నిన్న మేధావులు కొంతమంది దిష్టి బొమ్మలు కాల్చిరు కదా, వాళ్ళకి అడుగుతున్నా ఇదే నెల, అంత అజ్ఞానం ఉండొద్దండి. మీరు ప్రజానాయకులు కండువాలు వేసుకుంటే అయిపోదు, కొన్ని తెలియదేట్లు కూడా వాడాలి. అరే మా ప్రభుత్వం ఏం చేస్తున్నది, మేము అవలవలం అవుతామా లేదా, అసలు మేము చేస్తున్నది ఏంటనేది కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటున్నా, ఇది జూన్ 4వ తారీఖు ఈనాడు పేపర్లో జూన్ 4వ తారీఖు వచ్చినటువంటి పబ్లిక్ ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు. ఈ పబ్లిక్ ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు? ఇంకా అదనంగా ల్యాండ్ మాకు ఫార్మాసిటీ పక్కన కావాలా, 300-400 ఎకరాల ల్యాండ్ కావాలి, ఇక ఈ సర్వే నంబర్లు ఉన్నాయని చెప్పి ఈ సర్వే నంబర్లు అన్నిటికీ కూడా ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఈనాడు, ఇది ఇవ్వడం జరిగింది కాదు బాబు, ఇంకోటి ఈనాడు కటింగ్ ఉంది కదా నా దగ్గర ఉన్నదా, ఇది ఫ్రంట్ లో నోటిఫికేషన్ ఇచ్చిన మొదటి భాగంలో ఏమని రాస్తుంది క్లియర్గా నేను చదువుతాను వినండి. రెవెన్యూ భూసేకరణ శాఖ ఫామ్ సి నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం చట్టం 11 అనుసరించిన అవన్నీ రాసుకుంటూ ఇవన్నీ. తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ముచ్చెర్ల గ్రామంలో ప్రజా ప్రయోజనాలు నిత్యం హైదరాబాద్ ఫార్మాసిటీ అవసరమైన భావించి ఇందుకోసం 280 ఎకరాలు 22 గుంటల గల భూమి సేకరించి ప్రతిపాదించడం జరిగింది. ఇదే నెల ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీళ్ళ ప్రభుత్వం, వీళ్ళిచ్చిన నోటిఫికేషనే వీళ్ళు ఫార్మాసిటీ పేరు మీద ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు చేస్తుంది. ఇప్పుడు అడుగుతున్నా, ఏడున్నది మీ ఫ్యూచర్ సిటీ అని అడుగుతున్నా. ఏడున్నది మీ ఫ్యూచర్ సిటీ? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లా ఫ్యూచర్ సిటీ లేదు, మీరు హైకోర్టులో వేసిన వంటి పిటిషన్లా ఫ్యూచర్ సిటీ లేదు. ఆడ కనీసం ఫ్యూచర్ సిటీలు అన్నా ఏమన్నా కడుతుర్రా అంటే ఆడ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచరే లేదు, ఆడ ఫ్యూచర్ సిటీ లేదు. ఫ్యూచర్ సిటీలో ఏం కట్టిరు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు? అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీ కట్టిరు. మీరు అడగవచ్చు మళ్ళీ బాయ్సాబ్ మళ్ళీ ఆడ స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాడు కదా, అక్కడ ఇంకోటి ఏం కడుతున్నాడు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కడుతున్నాడు కదా, మళ్ళీ అది ఎట్లా కడుతున్నారు? ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేసిండ్రంటే ఈ 14,000 ఎకరాల ల్యాండ్ యాక్విజిషన్ చేసినటువంటి ఒక ఫార్మాసిటీలో ఒక 400-500 ఎకరాలు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం సబ్ డివైడ్ చేసి పెట్టడం జరిగింది. ఎందుకు?
ఈ ఫార్మస్యూటికల్ కంపెనీకి సంబంధించిన ఒక యూనివర్సిటీ వస్తుందేమో అనో, లేకపోతే ఒక బీఫార్మ్ కాలేజ్ పెట్టడం అనో, ఏదైనా ఫార్మస్యూటికల్ సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఆడ పెట్టవచ్చు అనేది ఒక 400 నుంచి 500 ఎకరాల వరకు కోర్టు అనుమతితో ఒక సబ్ డివిజన్ చేసి ఒక ఎడ్యుకేషన్ సెంటర్ గా పెట్టడం అన్నందుకు నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లోనే అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్, మన ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కూడా అదో ఆ ల్యాండ్ లోనే మనం ఆ రోజు శంకుస్థాపన వేసుకోవడం జరిగింది. మన దరిద్రానికి గవర్నమెంట్ పోయింది. ఈ మెడికల్ కాలేజ్ కొడంగల్ వీకి నిన్న చింపుకుంటున్న వాళ్ళు, నిన్న ధర్నా చేసిన వాళ్ళు వాళ్ళకి తెలియదేమో అది. మన ప్రాంతంలో అసలు నిజంగా దిష్టి బొమ్మలు ఎవరైనా కాల్చాలంటే రేవంత్ రెడ్డిది కాల్చాలి దిష్టి బొమ్మ. మన ప్రాంతం నుంచి మెడికల్ కాలేజ్ గుంజుకుపోయిండు, మన మేనేజ్మెంట్ నుంచి చాలా వరకు కాలేజ్ స్కూల్ గుంజుకుపోయి ఆయన కాన్ఫరెన్స్ లో పెట్టిండు. నిజంగా ఇట్లా దిష్టి బొమ్మలు ఎవరైనా కాల్చాల్సి వస్తే ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు కాల్చాలి. ఈ 400 ఎకరాలు ఏదైతే ఎడ్యుకేషన్ కోసం ఇయర్ మార్క్ చేసినటువంటి ప్రాంతం ఉందో దాంట్లోనే ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా ఓన్లీ దాంట్లో అయితే కోర్టు స్టే రాదు కాబట్టి దాంట్లో ఇబ్బంది లేదు కాబట్టి దాంట్లోనే స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాడు, స్పోర్ట్ యూనివర్సిటీ కడుతున్నాడు, ఇంకేదైనా ఉంటే దాంట్లోనే అలొకేషన్ చేస్తున్నాడు, అందులో కట్టుకుంటున్నాడు. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాడు కదా, ఒక్క కంపెనీ అన్నాడు వచ్చి ఫ్యూచర్ సిటీ పేరు మీద మేము పలానా వంటి కంపెనీకి మేము ఒక 10 ఎకరాలు ఇస్తున్నామని ఒక నోటిఫికేషన్ ఏదైనా ఉంటే చూపించండి. ఒక్క కంపెనీకి ఏదైనా వచ్చి ఈ నోటిఫికేషన్ పెట్టుకున్నాం మీద నోటిఫికేషన్ ఇచ్చి మేము ఇది వచ్చింది జరిగిందని ఒక్కటని చూపించగలుగుతారా? లేదు. ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు ఇది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ జరిగిందని, దీంట్లో లీగల్ ఇబ్బందులు ఉంటాయని ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన కూడా మనందరిని మభ్య పెట్టాలి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అబద్ధం చెప్తున్నాడు, అది ఎట్లా నడుస్తున్నది. మన ప్రాంతం మనం నిజం తెలుసుకోవాలి కదా, మనం అంత పిచ్చోళ్ళం కాదు కదా. కనీసం మీలాంటి వాళ్ళైనా మాలాంటి వాళ్ళైనా నాకు తెలిసిన వాడిని నాలాంటి వాళ్ళ నుంచి అని తెలుసుకోవాలి కదా. రాజకీయాల తర్వాత ఓట్లు ఎట్లా కొట్లాడదామని తర్వాత చూద్దాం, కానీ అబద్ధాన్ని మాత్రం నమ్మితే మాత్రం మనంత మూర్ఖులు కోరు ఉండరు. 2.5 సంవత్సరాల నుంచి ఫ్యూచర్ సిటీగా చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒక్క కంపెనీ పేరు మీద ఒక్క కంపెనీకి కూడా ఫ్యూచర్ సిటీ పేరు మీద ఎందుకు మీరు జీవో ఇయ్యలే, ఎందుకు మీరు అలొకేషన్ చేయలే? కంపెనీలు రాకనా, లేకపోతే వచ్చిన కంపెనీలు ఇక్కడ మనం ఫార్మా సిటీలు ఇస్తే కోర్టు కండిషనల్ గా మనకి ల్యాండ్ ఇచ్చింది కాబట్టి స్టేటస్ కో వస్తుందన్న ఎందుకు చేయలేదు? ఇంకోటి కూడా నీకు చెప్తాను, మేధావులు ఎవరైతే ఇప్పుడు అవతల పార్టీలో ఉన్న వాళ్ళు అతి తెలివి ప్రదర్శిస్తారో ఇంకోటి కూడా చెప్తా. రేపు 1-2 నెలల్లో అక్కడ ఖచ్చితంగా ఫార్మా ఫ్యూచర్ సిటీ, దాన్ని ఏమైనా పేరు అనుకుందాం మనం, దాంట్లో ముఖ్యమంత్రి గారు కంపెనీ అలాట్ చేయబోతున్నారు. ఏం కంపెనీలకు తెలుసా? ఫార్మా కంపెనీలకు అలాట్ చేయబోతున్నారు. దీంట్లో ఒక 3000 ఎకరాలు గ్రీన్ ఫార్మా జోన్ అనేది సపరేట్ గా చేసి దాంట్లో ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకున్నారు, మా నిర్ణయాలు అయిపోయినాయి. ఆ ఫార్మా ఫ్యూచర్ సిటీలో 3,000 ఎకరాలు సపరేట్ చేసి దాంట్లో ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఫస్ట్ ఏదైనా ఫార్మా కంపెనీలకే. అప్పుడు ఏం చించుకుంటారు మా కాంగ్రెస్ వాళ్ళు? అప్పుడు ఏడిపోతారు, అప్పుడు ఏడు పెట్టుకుంటారు ముఖం అంటున్నా. ఎంత దురదృష్టం అంటే ఈ రోజు కూడా అట్లనే ఫార్మా సిటీని వదిలేసింటే కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఆడికి వచ్చేవి. 1,00,000 ఉద్యోగాలు, లక్షలాది హై పేయింగ్ జాబ్స్ మనకు ముచ్చట్లకు వస్తుండే, మనకు అందుకొని వస్తుండే, మన మహేశ్వరంకి ఇల్లులు కట్టుకుంటుంది. ఫ్యూచర్ సిటీ ఒక ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు వచ్చి ఒక ఫ్యూచర్ సిటీ ఒక ప్రాంతాన్ని పుష్ చేయాలని ప్రయత్నం చేస్తే రియల్ ఎస్టేట్ ఎట్లుండాలి? ఎట్లుండాలండి రియల్ ఎస్టేట్? ముందా రియల్ ఎస్టేట్ ముందే ఏమైనా అసలు నడుస్తున్నాయా సేల్స్? ఎందుకు? పెట్టుబడి లేవు కాబట్టి, జనాల కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి. ఈయన ఒకటినే చెప్తున్నాడు. మొన్న ఆయన ఆ రోజు ఇన్వెస్టర్ సమిట్ అని చెప్పి మొత్తం టెంట్లు వేసి ఇన్వెస్టర్ సమిట్ చేసిపోయారు. ఆయనకి ఏదైతే ఖర్చు పెట్టిండో ఇన్వెస్టర్ సమిట్ కి గంట ఖర్చు కూడా పెట్టుబడులు తిరిగి రాలి, గంట కూడా తిరిగి రాలే. నేను అందుకే మొదలుగా పొలిటికల్ స్టేట్మెంట్ పక్కన మాట్లాడే ముందు మీ అందరికి అప్పీల్ చేస్తుంది ఏంటంటే, మోసాలకి అబద్ధాలకి మనం ఎవరు కూడా పిచ్చలం కావద్దు. అతి తెలివి ప్రదర్శించిన వాళ్ళు ఎప్పుడో అప్పుడు ప్రజల దృష్టికి దొరుకుతారు. నేను పొద్దుగాల ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక తమ్ముడు రీల్ చూసిన, నేను కొంచెం సౌండ్ కొంచెం పెడతాడు, కొంచెం సౌండ్ పెంచు, ఇది ఒక్కసారి చూడాలి మీరు. ఎట్లుంటదంటే
అప్పుడెప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు తప్పిస్తే మహేశ్వరం హైదరాబాద్ శ్రీశైలం రైల్వే స్టేషన్ అనేది రాలేదు. గత 20-25 సంవత్సరాల నుంచి ఎంత డెవలప్ సరే హైదరాబాద్ చుట్టుపక్కల తుక్కుగూడ వైపు మాత్రం డెవలప్మెంట్ లేదు. నేను దీంతో వాటిని కంపేర్ చేసుకుంటాను. అసలు తుక్కుగూడ సైడ్ ముచ్చల దగ్గర కేసీఆర్ మంచి ఫ్యూచర్ పాలసీ అనేది ప్లాన్ చేశారు. అది వస్తే మైకల్ ప్లాన్ అయితే ఉద్యోగాలు చాలా వస్తాయి, రియల్ ఎస్టేట్ వెళ్తుంది, రెవెన్యూ వెళ్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఈయన అధికారంలో రాగానే ఈయన సొంత ప్రాంతం వైపు అంటే ఇంకా ప్రాజెక్టు స్పీడప్ చేస్తాడేమో అని అక్కడ ప్రజలు అనుకున్నారు. మూడు వైపు ప్రజలు ఈయన విషయంలో కేసీఆర్ మీద రాజకీయ లక్ష్యం ఆ పార్టీని రద్దు చేసి మళ్ళీ సేమ్ ఏంటంటే మధ్య మాటలు రద్దు చేసి మనం ఒప్పుకోకూడదు, రద్దు చేస్తే మన అందరు జనాలు అందుకే ఫ్యూచర్ సిటీ గడ్డ మొత్తం ప్లాన్ చేస్తాం. ఆ ఫ్యూచర్ సిటీ నిజంగా గడ్డే ఉద్దేశం లేకుంటే అధికారంలో రాగానే ఆ పని చేయాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు దాదాపు దేశం ఇంకా సంవత్సరాలు సాగిస్తాం. ఏడు పనులు అయితే లేకపోతే తావడం బాబు నువ్వు మళ్ళీ గెలిచినా నిలవపోయినా అక్కడ ఫార్మసిటీ కోసం సేకరించిన భూములలో కోట్లు కోయప్పుడు అక్కడ చేసుకో. ఎప్పుడూ సేకరించి నష్టపరిచిన భూములు కట్టకుండా కోయకుండా మళ్ళీ చిన్న పంచాయతీ నీ సొంత ప్రాంతం వైపు ఇవాళ నిలవపోయే ఛాన్స్ కదా నువ్వు చేయబట్టి ఏ ముఖం పెట్టుకుని అలా ఉన్నాడు. సామాన్య వ్యక్తి కూడా నిజం తెలిసినప్పుడు మనం ఎందుకు అబద్ధంగా బతకాలి, సీక్రెట్లో బతకాలి? ఎంత మంచిగా చెప్పిండు ఆయన, గుప్తంగా చెప్పిన అంత అర్థమయ్యేటట్టు చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళకి 3 ప్రశ్నలు, ఇంకా నేను చెప్పింది ఇంత రామాయణం అంతా అలాగ అర్థం కాదు పాడు కాదు కానీ 3 ప్రశ్నలు. 1, మీరందరూ తీర్మానాలు చేయండి, తీర్మానాలు చేస్తే మేమందరం కలిపి ఫ్యూచర్ సిటీ అథారిటీలో కలుపుతాం, మీరు తీర్మానం ఇస్తలేరు కాబట్టి ఫ్యూచర్ సిటీ అథారిటీలో కలుస్తలేదని ఏదో మా వాళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. కందుకూరులో తీర్మానాలు చేస్తేనే ఫ్యూచర్ సిటీ అథారిటీలో కలిపిరా? సరే, మా వాళ్ళు తీర్మానం చేస్తారే అనుకుందాం, మీరు ఫ్యూచర్ సిటీ అథారిటీలో మమ్మల్ని కలుపుతారే అనుకుందాం. ఏం లాభం ఉంది మాకు? మహేశ్వరానికి ఏం లాభం ఉంది? మా కేసీ తాండాకి ఏం లాభం ఉన్నది? మా నాగారికి ఏ ఊర్లో అడుగుతారు వాళ్ళు ఏం లాభం ఉంది చెప్పాలి కదా. ఎవడైనా బుద్ధున్నోడు, తల మీద ఇంత జ్ఞానం ఉన్నోడు ఎవడైనా హెచ్ఎండిఎల్ ఉండాలని కోరుకుంటాడా, ఎఫ్సిడిఎల్ ఉండాలని కోరుకుంటాడా? చెప్పండి సోదరులారా. హెచ్ఎండిఏ డెవలప్మెంట్ లో అథారిటీలో ఉండడానికి ఇష్టపడతారా? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏందో దాని పేరు, దాంట్లో ఉండడానికి ఇష్టపడతారా? ఎవరైనా బుద్ధున్నోడు హెచ్ఎండిఏలో ఉండడానికి ఇష్టపడతారు. హెచ్ఎండిఏల నుంచి తిరిగి ఎఫ్సిడిఏలో పోవాలా? లేకపోతే మీరు అభివృద్ధి నిరోధకులు ఏందది? ఏం మీకే ఉందా తెలివితేటలు? మీకే ఉందా అది నోరు? మాకు లేదా? మేము అడగలేమా? ఏం లాభం ఉన్నది మా ఊర్లో చెప్పాలి. పైసలు ఇస్తుర్రా? అదనంగా నిధులు ఇస్తారా చెప్పుండ్రి. లేదు భవనాలు ఏమైనా ఇస్తారా? అదనంగా మీరు ఏమిస్తారు మా ఊర్లోకి? మేము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలవాలంటే మాకు జరిగే లాభం ఏందో మొదటి ప్రశ్న మాకు సమానంగా చెప్పండి. 2, హెచ్ఎండిఏ నుంచి మేము ఎఫ్సిడిఏలో కలుస్తున్నప్పుడు మా డెవలప్మెంట్ ఏంది, ఎట్లు ఇస్తారు? మళ్ళీ మాకు డెవలప్మెంట్ సేమ్ హెచ్ఎండిఏ మోడల్ ఇస్తారా? తిరిగి మా గ్రామాలకు డబ్బులు ఎట్లు వస్తాయి? ఆ విధి విధానం ఉన్నదా మీకు? ఎవరిస్తారు రియల్ ఎస్టేట్ పర్మిషన్స్? ఉన్నదా మీ దాంట్లో పాలసీలో? 3, రేపు ముఖ్యమంత్రి గారు ఫార్మా కంపెనీలకు ల్యాండ్ అలాట్ చేసినాక మీరు ఏమవుతారు? క్షమాపణ చెప్తారా? బహిరంగంగా వచ్చి మాతో కాదు మేము తప్పు చేసాం క్షమాపణ చెప్తారా? ఎంత గింజుకున్నా ఎంత పీక్లాడుకున్నా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 3వ స్థానమే. మరి మీరు ఎంత డ్రామాలు చేసినా గదంతే. ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు సొంత నియోజకవర్గం కూడా పోలే, ఇన్నిసార్లు మన ప్రాంతానికి వస్తున్నప్పుడు ఏదైనా ఒకటి ప్రాజెక్టు ఈ ఫ్యూచర్ సిటీ పాడగలరు పక్కలు పెట్టుంది. అరే ఓ రోడ్డుకు 2 రూపాయలు, ఓ బంగ్లాకు 2 రూపాయలు మనే గుంజుకోపోయింది ఆయన. మన మెడికల్ కాలేజ్ గుంజుకోపాయే, మన మేషన్కి వచ్చిన కాలేజ్ స్కూల్ గుంజుకోపాయే. కొత్తగా ఏమి ఇచ్చిండో చెప్పాలి కదా. మన ఫార్మాసిటీ గుంజుకోపాయే. ఇదంతా క్లుప్తంగా చెప్పాలండి సోదరులారా. ఇన్ని రోజులు నేను బర్దాష్ చేసింది కూడా ఏదో ఒక ఈ సమయం వస్తుందని, ఇది మాట్లాడే ఒక అవకాశం వస్తుందని నేను బరాబర్ ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నా. కాబట్టి ఇది బ్రహ్మాండమైన అవకాశం.
దయచేసి నా దిక్కు ఇటు కూర్చున్న మా తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా మీరు నేను చెప్పిన సబ్జెక్ట్ బరాబర్ మీరు అడిగే ప్రశ్నలు అడగండి. మీరందరూ కూడా వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను అడిగిన ప్రశ్నలు అడగండి. ఏది మీ ఫ్యూచర్ సిటీ జియో, ఏది అలొకేషన్స్, ఏవి కంపెనీలు, ఇవన్నీ అడగాల్సిన అవసరం ఉన్నది. మరొకసారి అందరినీ కలుసుకున్నందుకు ఫ్యూచర్ సిటీ కలిపిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు కలిసిన వాళ్ళకి మా రాజుభాయ్ అడుగుతున్నాడు, కలిసిన వాళ్ళకి ఏమైనా లాభం చేసిరే మాకు చేయనీకని అడుగుతున్నాడు. అదే ఏమున్నది ఇది ఓవర్ యాక్టింగ్ అంతా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి నాకే తెల్లగడ్డం వచ్చింది మొత్తం జూట్ల. ఇవన్నీ చూసి కాగమాగం ఇవన్నీ ఎవడు వాడరు దీనికి. నిజానికి కూడా మంచి చేస్తే ప్రజలే చెప్తారు, కానీ అబద్ధాన్ని మా మీద రుద్దాలని చూస్తే మాత్రం ఇట్లనే ప్రతిఘటన ఇట్లనే ఉంటుందని తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. నమస్కారం. ఇది కంట్రోల్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టాలి, ఇచ్చలవిడిగా కాకుండా జీరో అఫిలియేటెడ్ ప్లాంట్స్ తో పెట్టాలని. ఓ వ్యాక్సిన్ కంపెనీ పెట్టాలి, ఒక R&D కంపెనీ పెట్టాలి, ఒక పెలటైజేషన్ ప్లాంట్ పెట్టాలి. ఇవేవిటితో పొల్యూషన్ రాదు. ఈ పెట్టింటే ఎన్ని పెట్టుబడులు వచ్చేది. నిజానికి కూడా ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒక సిటీ జరిగేది కదా ఇక్కడ సంవత్సరంలో 2 సంవత్సరాల్లో. దాన్ని నాశనం చేసిరు కదా అంటే నేను ప్రాక్టికల్గా ఉండుంది. తెలియదు, ఆలోచన చేయండి. ఉన్న IT కారిడార్లో ఆఫీసులు ఖాళీ అయిపోయి జనాలు ఏం చేసుకోవాలో అర్థం కాక AI రెవల్యూషన్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ కుదించి కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇండస్ట్రీ తగ్గిపోయి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు పెట్టుబడులు తగ్గినాక నేను ఒక్కదానికి నేను తీసుకొని తీసుకొస్తా అంటే ఎట్లా? ముఖ్యమంత్రి గారు 2 సార్లు అదేడికి పోయిండు, పెట్టుబడులు తీసుకురానికి పోయిండు. ఏం సిటీ అది? దావోస్కి. అమెరికాకి 2 సార్లు పోయిండు, కొరియా 2 సార్లు పోయిండు. ఎన్ని కంపెనీలు తీసుకురాగలిండు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? నేను మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ డిసైడెడ్. ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్నే తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయ్యారు. ఒక 3,000 ఎకరాలు సపరేట్గా ఇయర్ మార్క్ చేసిర్రు, 3,000 ఎకరాలని. దాంట్లో ఫస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కొబ్బరికాయ ఇదే ముఖ్యమంత్రి కొడతారు, తొందరలో మీరు చూదురుగా. అంటే గారు మహేశ్వరం నియోజకవర్గానికి మీరు మాట్లాడండి. ఎస్ఐఆర్ పేరుతోటి ఏదైతే కార్యకర్తలకు, సర్పంచ్లకు, బూత్ లెవెల్ అసిస్టెంట్లకు చెప్పింది డౌన్లోడ్ చేసి ఏదైతే అవగాహన సమస్యలో అది బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది. కడుపు మంటతోటి వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇంకా 2 సంవత్సరాల ముందే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్వాతితమ్మ గారి నాయకత్వంలో బహిరంగంగా మీరందరూ చూసారు సాక్ష్యం. కనీసం ఒక 4,500 వేల కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ గారిని అక్కడి నుంచి ఊరేగింపులు తీసుకురావడం జరిగింది. దీన్ని చూసి తట్టుకోలేకనే నిన్న చిల్లర చేయడం, చిల్లర మాటలు మాట్లాడడం. నిజంగా నేను అవుట్ రైట్ చిలకమణి నరసింహ చెప్పడేందంటే, గౌరవ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడు. అవకాశం వచ్చి, ఛాన్స్ వచ్చి ఏదో తంతే బూడిదతో అన్నబడ్డట్టు అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయింది కాబట్టి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని కానీ, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ తెలంగాణ ప్రజలను చేయట్లేదు. ఆయన నోటు వేస్తే ఏమంటాడు? తంతా కొడతా తొప్పుటు వచ్చినా అంటాడు. అంటే ఇదంతా నెగిటివ్ థింకింగ్. కేసీఆర్ గారు ఏంటంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి ప్రతి ఏరియాని డెవలప్మెంట్ చేయాలని చేస్తున్న క్రమంలో ఈయన ఆ రోజు చేసినట్టే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు మిత్రులారా. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమం కోసం చాలా కష్టపడ్డాని. తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం జరుగుతున్నప్పుడు రివల్వర్ తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద దిగినటువంటి వ్యక్తి ఆంధ్ర వలస, అంటే వాళ్ళ నాయకుడు ఆంధ్ర కాబట్టి ఆయన మోచేతి మీద తగ్గుతూ వాళ్ళ సంకలన వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ అనుచర గణానికి కానీ కొన్ని మాటలు మాట్లాడుతూ జాగ్రత్త మాట్లాడాలని. అభివృద్ధి ఇంకొక మాట మాట్లాడారు కాంగ్రెస్ ఏమన్నారంటే, తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ పట్ల గౌరవం చాలా మెచ్చుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మీ ఊరికి ఆ సోలు లేదు. మేము కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి 14 సంవత్సరాలు పోరాటం చేసి అన్నమో రామచంద్రాన్ని బతుకుతూ 12 మంది కార్యకర్తలని 12 మంది కార్యకర్తలు ప్రశ్న పెట్టుకున్న తరుణంలో మీ సోనియా గాంధీ గారు ఆ తప్పలేని పరిస్థితుల తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఎవరు దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలే, గుంజి తెలంగాణ తెచ్చుకున్నాం ఆ రోజు. కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడకుండా డెవలప్మెంట్ కోసం ఇది చేయాలని, కేటీఆర్ గారిని తప్పడం, కేసీఆర్ గారిని తప్పడం, సబితమ్మ తప్పడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఇలా ఇంతకుముందు కూడా హరీష్ రావు మీద ఏదో మాట్లాడారు, ఏదో కామెంట్ చేశారు, నిన్నేదో చేసారు.
ఇటువంటి చిల్లర చేతులు మానుకోవాలని కోరుతున్నాం.